ఓ పక్కన మీరు తెలంగాణ వాదిగానే నేను అన్నీ చేశాను అంటున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలంగాణ పూర్తి స్థాయిలో ఏర్పడడం ఇష్టం ఉండేది కదా? లేదు, నేను తెలంగాణ కోరుకున్నవాడిని, కానీ కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత ఎందుకు వచ్చిందని బాధపడ్డాం. కేవలం తర్వాత ఎందుకు అంత అంత ఏం చేశారు? తెలంగాణ ద్రోహం ఏం చేశారు? మన నిధులు మన నియామకాలు అనుకున్నాం. మన నిధులు లేవు, మన నియామకాలు లేవు, మన పనితనం మన ఉద్యోగాలు మనం అనుకున్నాం. ఈరోజు తెలంగాణ కాంట్రాక్టర్లు, తెలంగాణ వ్యాపారస్తులు, తెలంగాణ ఏజెన్సీలు, తెలంగాణ డీలర్షిప్లు ఎవరికైనా తెలంగాణ వారికి వచ్చాయా అని అడుగుతున్నా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్లో, కాంట్రాక్ట్ ఫీల్డ్లో, ఇంజనీర్ సెక్షన్లో, వైద్య రంగంలో, ఏ రంగం చూసుకోండి, వ్యవసాయ రంగంలో కూడా మీరు ఆంధ్ర పాలకులే మళ్ళీ ఉన్నారు తప్ప ఎవరు కూడా తెలంగాణ వారికి లేరు. న్యాయం జరగలేదు. రైతు కానించాలి, రైతు కూలి కానించాలి, ఉద్యోగస్తుని కానించాలి, కార్మికుని కానించాలి, వ్యాపారస్తుని వరకు కూడా ఎవరికీ న్యాయం జరగలేదు. విద్య ప్రైవేటు పరంలో ముందుకు పోయినాడు, వైద్యం ప్రైవేటు ఆసుపత్రులకే ఉడిగం చేశాడు, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు, 2 లక్షల రూపాయల మాఫీ అన్నాడు, ఇవ్వలేదు. ఏం చేసినట్టు? ఎవరికి వచ్చింది తెలంగాణ? అమరవీరుల త్యాగం ఎడిపోయింది. తెలంగాణకు ద్రోహం చేసిన వారికే మళ్ళీ న్యాయం జరిగింది. తెలంగాణకి ద్రోహం చేసిన వారికి, తెలంగాణ న్యాయం చేసిన వారికి ఏం జరిగింది? ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి? ఏ అమరవీరుల కుటుంబాలు బాగుపడ్డాయి చెప్పండి? 1400 మంది అమరుల త్యాగం ఉంది, ఎవరికి న్యాయం జరిగిందో చెప్పమండి. కాబట్టి తెలంగాణ వచ్చి గద్దరో పాడబాడిండు, ఎవరికి వచ్చింది తెలంగాణ? అది నిజం కదా.